ఏలూరులోని విద్యుత్ భవనం నందు ఆంధ్రప్రదేశ్ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు 8వ రోజు నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షా శిబిరంలో 50 మంది ఉద్యోగులు, 16 మంది మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి 5 జిల్లాల డిస్కమ్ జేఏసీ బూక్యా నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 35,000 మంది పర్మనెంట్ ఉద్యోగులు, 26,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు అనేక సంవత్సరం నుండి పెండింగ్లో ఉన్న సమస్యలపై దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారని, వారి న్యాయమైన కోరికలను తీర్చడానికి విద్యుత్ యాజమాన్యాలు ముందుకు రావాలని అన్నారు. ఉద్యమం మొదలుపెట్టి 5 రోజులు గడిచినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడం దారుణమని, ప్రభుత్వం నాయకులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఫిబ్రవరి 1, 1999 తర్వాత ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు పెన్షన్ సౌకర్యం కల్పించాలని, జూనియర్ లైన్మెన్ GR సెకండ్ ఉద్యోగులకు పాత సర్వీస్ కండిషన్స్ అమలు చేయాలని, వారికి ప్రమోషన్ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా జేఏసీ చైర్మన్ రమేష్ మాట్లాడుతూ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విపత్తులు సంభవించినప్పుడు రాత్రనక పగలనక చేసిన వారి శ్రమ దోపిడీ చేసిన యాజమాన్యం కార్మికుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. జిల్లా కన్వీనర్ వి రాము మాట్లాడుతూ 22వ తేదీన జరిగే శాంతి ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. డిస్కమ్ కో కన్వీనర్ త్వరగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వాలు విద్యుత్ సంస్థలను పాడి ఆవులుగా భావించి నిధులను దుర్వినియోగం చేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ అబ్బాస్, డిప్లొమా అసోసియేషన్ నాయకులు ఏ సంజీవరావు, బీసీ నాయకులు కె గంగాధర్, ఎస్వి నాయకులు బి తారక్ సింగ్, ఎస్సీ ఎస్టీ నాయకులు పి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ 5 జిల్లాల డిస్కమ్ కన్వీనర్గా పనిచేస్తున్నాను. ఇవాళ రాష్ట్ర జేఏసీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా 5వ రోజు రిలే నిరాహార దీక్ష ఏలూరులో జరుపుకుంటున్నాం. మరి ఉద్యమం స్టార్ట్ అయ్యి 5 రోజులు గడిచినప్పటికి కూడా రాష్ట్ర యాజమాన్యం చర్చలకు పిలవకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకనంటే ఎంతో కాలంగా ఈ విద్యుత్ సంస్థలో పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించమని చెప్పి మేనేజ్మెంట్ చుట్టూ అనేక దఫాలు మేము తిరిగినప్పటికీ, నోటీసులు అందజేసినప్పటికీ కూడా చలనం లేని పరిస్థితుల్లో మేము రాష్ట్ర వ్యాప్తంగా యాజిటేషన్ కార్యక్రమంలోకి వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ ఉద్యోగులకి యాక్సిడెంట్లకు గురైనా, స్తంభం మీద నుంచి పడిపోయినా లేదా ప్రమాదాలకు గురైనా వారందరూ కూడా అపరిమితమైనటువంటి మెడికల్ పాలసీ అమలు చేయమని చెప్పి ఎన్నోసార్లు మేము విన్నవించినప్పుడు కూడా మా గోడును పట్టించుకుపోవడం చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. విద్యుత్ ఉద్యోగులు కష్టపడుతున్నారు, పనిచేస్తున్నారు, మరి విద్యుత్ వెలుగులు నింపుతున్నారు. అలాగే విద్యుత్ యాజమాన్యం చెప్పినటువంటి అడిషనల్ లోడ్ల రూపంలో డిపార్ట్మెంట్కి ఎటువంటి ఖర్చు లేకుండా కోట్లాది రూపాయలని మరి మేము వసూలు చేసి ఈ సంస్థకి మేము డిపాజిట్ చేయడం జరుగుతుంది. మాకున్నటువంటి చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నటువంటి ఈ విద్యుత్ యాజమాన్యం దిగొచ్చి రాష్ట్ర జేఏసీ నాయకుల్ని తక్షణం చర్చలకు పిలిపించి మా యొక్క సమస్యల పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి మేము డిస్కమ్ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఆందోళనలో 2వ ఫేజ్లో భాగంగా మరి ఈరోజు ఏలూరు విద్యుత్ భవన్లో ఏలూరు ఉమ్మడి జిల్లా తరఫున, ఏలూరు సర్కిల్ తరఫున ఇక్కడ మరి రిలే నిరాహార దీక్షలు ప్రారంభించడం జరిగింది. మరి దీనికి మూల కారణం మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ట్రాన్స్కో, డిస్కమ్, జెన్కో మేనేజ్మెంట్లు అపరిష్కృతంగా ఉన్న మా విద్యుత్ ఉద్యోగుల సమస్యలు మరి పట్టించుకోకపోవడం. గత 3 సంవత్సరాలుగా మేము ఎన్నోసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా, అలాగే మేనేజ్మెంట్ మినిట్స్ రూపంలో అంగీకరించినప్పటికీ కూడా మరి ఎటువంటి జీవోలు కానీ ఈవోలు కానీ విడుదల కాకపోవడం, అవి అమల్లోకి రాకపోవడం చాలా శోచనీయం. ద్వారా
ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే మా న్యాయమైన డిమాండ్ల కోసమే మేము పోరాడుతున్నాం. మరి మీరు కూడా ప్రజలు కూడా మాకు సహకరించాలని చెప్పి ఏదైనా చిన్న చిన్న అసౌకర్యాలు కలిగినట్లయితే మరి ఇది మీరు కూడా మాకు సహకరించాలని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాం మీడియా ద్వారా. థ్యాంక్ యూ.